కూడా అదలు. ఇక పశువులను కట్టడానికి వేరే ప్లేస్ లేక రిటర్నింగ్ వాళ్ళు పైన అయితే ఉంచి వాటిని చూస్తున్నారండి. చాలా దయనీయంగా అయితే ఉంది పరిస్థితి. ఇక్కడైతే ఈ గట్టు అయితే తెగిపోవడానికి రెడీగా ఉందండి. కానీ అక్కడ ఇసుక బస్తాలు వేసి వాటిని అయితే కొంచెం బలంగా అయితే చేశారు. ఇక్కడైతే మీరు చూడొచ్చండి, ఆ రిటర్నింగ్ వాల్ గోడకి ఇంకా 1 ఫీట్ దూరం మాత్రమే ఉంది. అది కూడా ఎక్కితే పైకి అయితే వచ్చేసాయి అనమాట. ఇక్కడైతే ఇల్లు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ల వరకు అయితే మునిగిపోయినాయండి. ఇంకా జనాలు బయటికి కూడా రాలేక ఇంకా ఇళ్లలోనే ఉన్నారనమాట. అయితే ఇన్నేళ్ళలో మేము కూడా ఎప్పుడు ఎంత వరద అయితే ఎప్పుడు చూడలేదండి. ఇల్లు అయితే సెకండ్ ఫ్లోర్ వరకు అయితే మునిగిపోయినాయి అనమాట. చూడొచ్చు మీరు. కారు దాంట్లో కారు అటు లోపల కూడా చాలా ఇళ్ళు అయితే ఉన్నాయండి. ఆ లోపల నుండి మనుషులు కూడా వచ్చారో లేదో తెలియని పరిస్థితి అనమాట. చూడొచ్చు మీరు. ఎటు చూసిన ఇళ్ళేనండి. ఎంతో ఖర్చు పెట్టుకున్న ఇల్లు నీట మునిగేపాటికి జనాలకి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనమాట. వీటిలో చాలా ఇళ్ళు ఈ మధ్య కట్టినవండి. అంత డబ్బు ఖర్చు పెట్టి ఇళ్ళన్నీ నీళ్ళలో మునిగేపాటికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కదండి, ఎంత ఉధృతి అయితే ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చాలా బాధాకరం అన్నమాట. ఇళ్ళన్నీ మునిగిపోయింది. ఇక్కడ నుండి ఈ వాటర్ అంతా వెళ్ళి సముద్రంలో అయితే కలిసిద్దండి. అదే హంసలదేవి దగ్గర. హంసలదేవి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక 70-80 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. అంత దూరం వరకు కూడా సేమ్ ఇలాగే ఉంది పరిస్థితి. ఇంకా చూసారా, ఇక్కడైతే కరెక్ట్గా రోడ్ లెవెల్కి అయితే వచ్చేసింది అనమాట వాటరు. ఇంకా కొంచెం ఉంటే ఇటు పక్క అంటే ఈ గట్టు యువతలకు కూడా వెళ్ళే పరిస్థితి అనమాట. అటు వెళ్తే ఇంకా మొత్తం సిటీ మునిగిపోయినట్టే. ఇదంతా ఇప్పుడు సిటీ వైపు అండి, బుడమేరు ఏరియా అనమాట. ఇక్కడైతే మొత్తం అపార్ట్మెంట్లు మొత్తం అన్నీ అయితే మునిగిపోయినాయి, చూస్తున్నారు కదా. ఇక్కడైతే బిల్డింగ్లో చిక్కున్న వాళ్ళకి వాటర్ రేషన్ సరఫరా చేస్తున్నారండి. చూడొచ్చు మీరు. అలా తాళ్ళు కట్టి వాళ్ళకైతే అందిస్తున్న పరిస్థితి అనమాట. ఇలా ఇళ్లలో ఇరుక్కున్న వాళ్ళని తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు అయితే చేరుస్తున్నారండి ట్రాక్టర్ల ద్వారా.
చూశారు కదండి, ఎటు చూసినా కానీ నీళ్ళే. మొత్తం అయితే మునిగిపోయింది అన్నమాట విజయవాడ సిటీ. ఇదంతా విజయవాడ సిటీలో ఎటు చూసినా నీళ్ళేనండి. మొత్తం కనీసం మేర రోడ్లు అయితే ఉన్నాయి కానీ మిగతా అటు ఇటు అయితే మొత్తం మునిగిపోయింది. ఇది సింగనగర్ వైపు వరద వచ్చిన రోజు పరిస్థితి అండి. కరెంటు లేక, తిండి లేక జనాలు అయితే చాలా ఇబ్బందులు పడి రోడ్ల మీద ఉన్న పరిస్థితి అనమాట. ఇంకా ప్రకృతికి అయితే మనం థ్యాంక్స్ చెప్పచ్చు ఒక రకంగా. ఆ రోజు కూడా వర్షం పడినందుకు. వర్షం పడితే చాలా దారుణంగా ఉండేది పరిస్థితి మాత్రం.